'చావా' ఒక సంచలనం రేపుతుందండి దేశవ్యాప్తంగా. అసలకి మీరు ఊహించలేకపోతున్నాం. ఎందుకంటే సినిమా మీరు చూసుకుంటే నిన్న మంగళవారం రోజున కూడా దాదాపు సోమవారం కన్నా ఎక్కువ కలెక్షన్ అయితే పెట్టిందండి. దాదాపు నియర్ 25,00,00,000 నెట్ అయితే పెట్టింది. ఓవరాల్ చూసుకుంటే 170,00,00,000 దగ్గరకొచ్చింది. 168 ఆ కోట్లు 128,00,00,000 నెట్ అయితే వచ్చింది. సాలిడ్ కలెక్షనొచ్చింది. చాలా రోజుల తర్వాత బాలీవుడ్‌లో ఒక మంచి భారీ విజయం అయితే చూస్తుంది ఒక సినిమా అయితే. అసలు 'విక్కీ కౌశల్' మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. 'విక్కీ కౌశల్' అనే వ్యక్తి 'ఉరి' తర్వాత నేషనల్ అవార్డ్ కొట్టాడు. ఆ తర్వాత పెద్ద సినిమాలైతే రాలేదు. కానీ ఈ సినిమాకైతే 'ఛత్రపతి సంభాజీ'కైతే కొంచెం డబ్బులైతే ఎక్కువ ఖర్చు పెట్టారు ఈ 'చావా' సినిమాకి. దాదాపు 120,00,00,000 దాకా అయితే ఖర్చు పెట్టింది తెలుస్తుంది. 130,00,00,000, 120,00,00,000 దాకా అయితే. నాకు తెలిసి కొంచెం తేడా జరిగితే మటుకు కనీసం 50,00,00,000 కూడా వసూలు చేసేంత కెపాసిటీ ఈ హీరోకైతే లేదు. కానీ ధైర్యం చేసి అయితే ఈ సినిమా పైన పెట్టారు. కథను నమ్మి, స్టోరీని నమ్మి అయితే పెట్టారు. దానికి తగ్గట్టుగా అయితే ఈరోజు జనాలైతే ప్రేక్షకులైతే అందరూ ఆదరిస్తా ఉన్నారు. ఈరోజు 'ఛత్రపతి శివాజీ' జయంతి అనుకుంటాను. ఇంకా సినిమాని ఎక్కువ ఆదరిస్తారేమో సినిమా థియేటర్‌లకెళ్ళి. ఓవరాల్‌గా చూసుకుంటే 'చావా' విక్కీ కౌశల్‌కి కావచ్చు, లేకుంటే బాలీవుడ్ కావచ్చు ఒక మంచి బూస్ట్ ఇచ్చింది. చాలా రోజులతో ఒక మంచి సినిమా అయితే పడిందనుకోవచ్చు. మనం చెప్పింది కదా! మన మన చరిత్రలో సినిమాలు చాలా తీస్తే చాలా భారీ విజయాలు సాధిస్తాయి. నేటివిటీ అనేది ఎక్కడున్న ఇప్పుడు అదొక మరాఠా యోధుడు ఈ సినిమా. కానీ అందరూ దేశవ్యాప్తంగా ఆదరిస్తా ఉన్నారు. ఓవరాల్‌గా చూసుకుంటే మీరు 128,00,00,000 నెట్ అంటే మామూలు విషయం కాదు. 5 రోజుల్లోనే ఇంత ఫాస్ట్‌గా నెట్ అయితే రాబడుతుంది ఒక పక్కన. ఎందుకంటే ఒక చిన్న హీరో గదా! చిన్న హీరో ఎవరికీ తెలియదు. ఓన్లీ కథని మీద డిపెండ్ అయ్యి సినిమా అయితే బయటకొచ్చింది. ఆ కథని బాలీవుడ్ గావచ్చు, దేశవ్యాప్తంగా రిలీజ్ అయిన అన్ని చోట్ల పెద్ద పెద్ద నగరాల్లో అన్ని చోట్లయితే ఆదరిస్తా ఉన్నారు సినిమానైతే. ఓవరాల్‌గా చూసుకుంటే మీకు ఐదో రోజున గూడా 25,00,00,000 నెట్ అంటే ఆషామాషీ విషయం గాదండి. మీరు అర్థం జేసుకోవాలి. మన మన 'రామ్ చరణ్' సినిమా గూడా ఎట్టా అయిపోయిందో జూసాం గదా! సినిమా నచ్చకపోతే తీసి పక్కన పడేస్తారు. ఎంత పెద్ద హీరో అయినా సరే. మరి ఈ సినిమా నచ్చింది గాబట్టి మీకు వీక్ డేస్‌లో మంగళవారంలో గూడా మీకు అసలకి డే 1 తోటి పోల్చుకుంటే మీరు చూసుకుంటే డే 1 తోటి పెద్ద డ్రాప్ ఏం కనపట్లేదు. డే 1 33,00,00,000 దాకా 31,00,00,000 వచ్చిందనుకుంటాను. మీరు చూసుకుంటే మీరు డే 5లో గూడా మీకు 25,00,00,000 నెట్ వచ్చిందంటే సినిమా ఎంత బాగా ఆదరిస్తున్నారో బాలీవుడ్ వాళ్ళైతే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇదండి 'చావా' అయితే ఒక భారీ విజయం సాధించబోతుందని అర్థమవుతుంది. ఒక 'స్త్రీ 2' తర్వాత అయితే ఈ సినిమా అయితే ఒక బాలీవుడ్‌లో ఒక మంచి పెద్ద సినిమాగా అంటే పెద్ద సినిమాగా వచ్చింది. అలానే పెద్ద కలెక్షన్‌లు కూడా రాబడుతుంది. బాలీవుడ్‌కి ఒక మంచి సుపరిణామం. బాలీవుడ్ వాళ్ళు నేర్చుకోవాలి. ఎలాంటి సినిమాలు తీస్తే జనాలు ఆదరిస్తారనేది కంటెంట్ ముఖ్యం. 4 సింహాలు ఎగరేస్తే అది చూసాం 'సింగం అగైన్ రిటర్న్' ఏదో వచ్చింది కదా! దాన్ని ఎవడు దేకను కూడా దేకలేదు. మీరు అర్థం చేసుకోవాలి దీన్ని బట్టి. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే మంచి 'చావా' మంచి సాలిడ్‌గా ఎళ్తుంది. ఇంకా ఎంత దూరం వెళ్తుందో సినిమా ఎళ్లి ఆగుతుందో చూద్దాం.